సుమిత్ర ప్రాణాపాయం నుండి బయటపడి క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో కథలో ఒక కీలకమైన అధ్యాయం ముగుస్తుంది. అయితే ఈ గండం గడవటానికి వెనక ఉన్న త్యాగాలు, ప్రార్థనలు మరియు నిగూఢమైన నిజాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒకవైపు తన కూతురు జ్యోత్స్న తన కోసం ఆపరేషన్ చేయించుకుందని సుమిత్ర భావిస్తుంటే, అసలు నిజం దీప త్యాగంలో దాగి ఉందన్న విషయం తండ్రి దశరథకు మాత్రమే తెలుసు. మరెందుకు ఆలస్యం, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ సీరియల్ విజన్. సుమిత్రకు ఆపరేషన్ ముగిసి ఇంటికి తీసుకొస్తారు. మళ్ళీ ఇంటికి వస్తానో రానో అని అనుకున్నాను అని సుమిత్ర బాధపడుతుంది. ఇంజెక్షన్ అంటే భయపడే నీ కూతురు నీకోసం ఆపరేషన్ చేయించుకుంది. దశరథ హోమం చేయించాడు. మీ మామగారు బలంగా కోరుకున్నారు. అందుకే అన్ని గండాలను దాటుకొని నువ్వు క్షేమంగా ఇంటికి చేరుకున్నావని చెబుతుంది పారిజాతం. దాంతో జ్యోత్స్న చేయి పట్టుకొని ఏడుస్తుంది సుమిత్ర. నువ్వు తల్లి రుణం తీర్చుకున్నావని సుమిత్ర చెప్పగా, అసలు రుణం తీర్చుకున్నది నా కూతురు దీప ఉంటాడు దశరథ. నాకు చిన్న పని ఉంది, నేను ఇప్పుడే వచ్చేస్తానని దశరథ చెప్పగా, సుమిత్ర కంటే పెద్ద పని ఏముంటుందని ప్రశ్నిస్తాడు శివన్నారాయణ. ఎంత చెప్పినా వినిపించుకోకుండా దశరథ వెళ్ళిపోవడంతో, నేనే సుమిత్ర అసలైన కూతుర్ని అయినప్పుడు డాడీ నా మీద ఎందుకు ప్రేమ చూపించడం లేదు, ఏదో జరుగుతోందని జ్యోత్స్నకు అనుమానం వస్తుంది. మరోవైపు ఆపరేషన్ పూర్తి కావడంతో దీపా కార్తీక్లు బిడ్డబొమ్మ చూసుకుంటూ బాధపడతారు. అత్తయ్యకి ఏం చెబుతావని దీప ప్రశ్నించగా, అమ్మ ఎవరి మాట వినిపించుకోదు, ఏం చెప్పినా వినదు. తప్పు చేశాడని మా నాన్ననే వదులుకుంది, ఇప్పుడు నిన్ను కూడా వదులుకుంటుంది. అప్పుడు మా నాన్నని వదులుకొని నేను మా అమ్మ వైపే నిలబడ్డాను. ఇప్పుడు ఏ తప్పు చేయని నిన్ను వదులుకోలేను. దీనికి పరిష్కారం అమ్మకి నిజం చెప్పటం ఒక్కటేనని అంటాడు కార్తీక్. ఇంతలో డాక్టర్ హారిక వచ్చి దీపకు ఎలా ఉంది అని అడుగుతుంది. ఒక తల్లి ప్రాణాన్ని కాపాడుకోవటానికి, బిడ్డను వదులుకోవటానికి దీప సిద్ధపడింది. కానీ తల్లిని వదులుకోవటానికి బిడ్డ సిద్ధపడలేదని చెబుతుంది డాక్టర్. అవును, నీ బిడ్డ నీతోనే ఉందని చెప్పడంతో దీపా కార్తీక్ల ఆనందానికి హద్దులు లేకుండా పోతాయి. నాకు ధైర్యం చెప్పడానికి నా బిడ్డే వచ్చిందని, మీరు 2 కాదు చాలా ప్రాణాలని కాపాడారని డాక్టర్ హారికకు థ్యాంక్స్ చెబుతాడు కార్తీక్. నేను ఈ విషయం మీకంటే ముందు దశరథ గారికి చెప్పేశానని అంటుంది డాక్టర్ హారిక. మీకు జీవితాంతం రుణపడి ఉంటానని, మీరు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారని ఎమోషనల్ అవుతాడు కార్తీక్. మీ బిడ్డతో మీకు బంధం రాసి పెట్టుంది, హ్యాపీగా వెళ్ళమని చెబుతుంది. మరోవైపు జ్యోత్స్నకి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది పారు. మనుషులు మారిపోయారు, పిలుపులు మారిపోయాయని మండిపడుతుంది జ్యోత్స్న. అవసరంతో పిలిచేదానికి, ప్రేమతో పిలిచేదానికి చాలా తేడా ఉంటుందని అంటుంది జ్యోత్స్న. ఇన్నాళ్ళు నువ్వు దాస్ కూతురువి అనుకున్నాను. ఆ నిజమేదో ఒకరోజు బయటపడితే నీకు సాయంగా నిలబడటానికి నీకు నేను తప్ప ఎవ్వరూ లేరు. నువ్వు నా కొడుకు కూతురువి. నిన్ను ఈ స్థానంలో నిలబెట్టింది నేనే కాబట్టి నాకు నీ మీద ప్రేమ, అభిమానం ఉండేవి. ఎప్పుడైతే నువ్వు దశరథ సుమిత్రల కూతురువి అని తెలిసిందో మొదట నీకు భయం పోయింది. నీకు భయం పోయినప్పుడు నాతో నీకు అవసరం ఏంటి? నాకు చెప్పకుండానే చాలా పనులు చేస్తున్నావని అంటుంది పారిజాతం. దీప గది ముందు నన్నెందుకు కాపలా పెట్టావు? నీకు దీపకు కార్తీక్ విషయంలో కాకుండా ఏదో విషయంలో కథ నడుస్తోంది. నాకు ఈ విషయాలు చెప్పలేదని మండిపడుతుంది పారు. సుమిత్ర ప్రాణాలని కాపాడి నువ్వు ప్రాణదాతవయ్యావు. ఈ ఆస్తి మొత్తం నీదేనన్న కాన్ఫిడెన్స్ వచ్చిందని అంటుంది. మా డాడీ ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు. వాళ్ళ చెల్లెలింటికి వెళ్ళి ఉంటాడని గెస్ చేస్తుంది జ్యోత్స్న. నీకు ఒక పని చెబుతాను, చేస్తావా? నా అనుమానం తీరాలంటే నువ్వు ఇప్పుడే చేయాలని అంటుంది జ్యోత్స్న. దానికి సరేనని చెబుతుంది పారిజాతం. మరోవైపు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి కాంచన లగేజ్ మొత్తం రెడీ చేసుకుంటుంది. శ్రీధర్, అనసూయ ఎంత చెప్పినా వినిపించుకోదు. దీపా కార్తీక్ లోపలికి వస్తుండగా అక్కడే ఆగమని అంటుంది. వాళ్ళు హాస్పిటల్ నుంచి వస్తున్నారు కదా, దిష్టి తీసి లోపలికి తీసుకురమ్మని అనసూయకి చెబుతుంది. నా కోడలు ఈ గడపలోకి అడుగు పెట్టడం, నేను గడప దాటి వెళ్ళిపోవటం ఒకేసారి జరగాలని అంటుంది. మాట ఇచ్చిన పెద్ద మనిషి మీ మావయ్య మాత్రం పత్తా లేకుండా పోయారని మండిపడుతుంది కాంచన. దీప ఇబ్బందిగా నడుస్తుండటంతో ఎందుకు అలా నడుస్తావని అడుగుతాడు శ్రీధర్. కడుపు తీయించుకుంటే అలాగే నడుస్తారని నానా మాటలు అంటుంది కాంచన. చెల్లెమ్మ ఈ ఇంట్లో ఉండదట, తన మాట నెగ్గని చోట ఉండనని మీ అమ్మ చెప్పింది. చెల్లెమ్మతో పాటు నేను కూడా వెళ్ళిపోతానని చెబుతుంది అనసూయ. మీ దగ్గర కంటే చెల్లెమ్మ దగ్గరే ఉంటాను. ఏ టిఫిన్ బండో కూరగాయల బండో పెట్టుకుంటామని అంటుంది అనసూయ. సరే అందరూ వెళ్ళిపోండి, మీ అందరికీ ఆవేదనలు బాధలు ఉన్నాయని, కానీ మా మాట మాత్రం వినిపించుకోరా అని కార్తీక్ మండిపడతాడు. ఇంతలో దశరథ వచ్చి, నీ కోడలి క్షేమం అత్తగారిగా నీకంటే ఎవరు కోరుకుంటారు అని అడుగుతాడు. నీ మాట మీద కూడా నాకు నమ్మకం లేదు. 4 వెళ్ళారు, 3 వచ్చారు, అందుకే వెళ్ళిపోతున్నానని అంటుంది కాంచన.
నీకిచ్చిన మాట ఈ అన్నయ్య ఏనాడూ తప్పలేదు, ఇప్పుడు కూడా తప్పడు. ఆ రోజు హాస్పిటల్కి 4 వెళ్ళాం, ఇప్పుడు కూడా 4 వచ్చామని చెబుతాడు దశరథ. దీప కడుపులోని బిడ్డ క్షేమంగానే ఉందని అనటంతో కాంచన, శ్రీధర్, అనసూయలు సంతోషిస్తారు. నువ్వు నా కోడలిని నా కూతురిగా అనుకోమని తన బాధ్యతలు నాకు అప్పగించావు కదా, మళ్ళీ నా కూతురిని నీ చేతికి అప్పగిస్తున్నానని చెబుతాడు దశరథ. మీ కోడలు గాని మీ కొడుకు గాని నీకిచ్చిన మాట తప్పలేదని చెబుతుంది దీప. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. మరి చూశారుగా, కాంచన పట్టుదల ఆవేదనల మధ్య సాగిన ఈ హై డ్రామా సీన్ చివరికి ఒక సుఖాంతానికి చేరుకుంది. దీప గర్భం తీయించుకుందని అపోహపడి ఇల్లు వదిలి వెళ్లాలనుకున్న కాంచనను దశరథ సరైన సమయంలో వచ్చి ఆపుతాడు. దీప కడుపులోని బిడ్డకు ఏం కాలేదని చెప్పడంతో ఇంట్లో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. దీప కడుపులోని బిడ్డ క్షేమంగా ఉందని తెలియడంతో కాంచన కోపం కరిగిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది. తండ్రిగా తన బాధ్యతను నెరవేర్చానని దశరథ గర్వంగా చెప్పగా తాము మాట తప్పలేదని దీప నిరూపించుకోవడంతో ఈ ఎపిసోడ్ ఎంతో హాయిగా ముగుస్తుంది. మరి దీప బిడ్డ క్షేమంగా ఉందని తెలిసి కాంచన ఆనందపడుతోంది సరే, కానీ దీపను ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని ప్లాన్ చేసిన వాళ్ళకి ఈ విషయం తెలిస్తే వాళ్ళ తదుపరి ఎత్తుగడ ఎలా ఉండబోతోందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన సీరియల్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.